మరణాతా. ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే సుకోపవాస ధ్యానములలో 25వ దినము దైవవాక్య ధ్యానము కొరకు ఆసక్తితో ఎదురు చూచుచున్న మీ అందరి మీద దేవాది దేవుని ముఖకాంతి తండ్రి ప్రకాశింపచేయును గాక. ఆమేన్. మనము గమనించినట్లయితే ఈ యొక్క 25వ అధ్యాయము దైవ ఉద్దేశ్యము, దైవ అంతరంగమును ప్రతిబింబించే అధ్యాయముగా కనబడుతున్నాయి. ఈ యొక్క 25వ అధ్యాయములో అనేక అంశములు ప్రత్యక్షపు గుడారపు నిర్మాణమును గురించి, ప్రత్యక్షపు గుడారపు నిర్మాణమున కొరకై దేవునికి ప్రజలైన వారు అర్పించవలసిన అర్పణను గురించి, ప్రత్యక్షపు గుడారములో దేవునిని ఆరాధించుటకు, దేవుని యొక్క సముఖపు ఆశీర్వాదమును అందుకొనుటకు వారు నిలపవలసినటువంటి ఉపకరణములను గురించి చెప్పబడిన అధ్యాయముగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, చిన్న వాక్యము ప్రార్థనతో ఈ అధ్యాయపు ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపములను నిర్మించవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్యస్వరూపి, నీకు వందనములు. ఇదిగో తండ్రి, మోషే సుకోపవాస ధ్యానములలో ఈ 25వ దినము నీ పాద సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా, నీ దాసుడను అభిషిక్తుడనయ్యున్న నన్ను మరుగుపరచండి, మీ స్వరమును వినిపింపచేయండి. అలనాడు మోషేకు దేవుని పర్వతమయ్యున్న సీనాయిపై మీ అంతరంగమును ఆవిష్కరించి ఉన్న మీరే ఇప్పుడును మీ అంతరంగమును విషిదపరిచి మా హృదయమునకు అర్థమగు రీతిగా నీ హృదయ ఉద్దేశ్యములను తెలియపరచమని వాక్యమయ్యున్న యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము దైవ వాక్య ధ్యానములో జాగరూకత కలిగి ఆయన వాక్యమును ఆలకించుచున్న మీకును మీ కుటుంబమునకును రాకడ మహిమను తండ్రి దయచేయును గాక. ఆమేన్. దేవ యెహోవా స్తుతి పాత్రుండ, పరిశుద్ధాలయ పరమ నివాస, దేవ యెహోవా. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూస్తే ఈ అధ్యాయపు ప్రారంభము దైవార్పణ, దేవునికి అర్పించవలసిన స్థితిని గురించి రాయబడింది. రెండవ భాగము దైవ నివాసమైన ప్రత్యక్షపు గుడారమును గురించి రాయబడింది. మూడవ భాగము ప్రత్యక్షపు గుడారపు అతి పరిశుద్ధ స్థలములో ప్రప్రథమ భాగమైన మందసమును గురించి రాయబడింది. తరువాత పరిశుద్ధ స్థలములో ఇశ్రాయేలీల పక్షముగా వారు నిలపవలసిన సన్నిధి రొట్టెల బలను గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, కానీ మనము చూస్తే దీప వృక్షమును గురించి కూడా ఈ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చదవబడిన వాక్యములో చూస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మించవలెను. దేవుడిక్కడ రెండు మాటలు తెలియచేస్తున్నాడు.
నేను వారితో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ మందిరమును నిర్మించాలి. 2, నేను కనపరుచు విధముగానే దైవ అభీష్టము ప్రకారమే ఆ యొక్క పరిశుద్ధ స్థలము, ఆ ప్రత్యక్షపు గుడారము నిర్మించబడాలి. దైవజనులు చెప్పిన మాట, దేవుడు చెప్పినట్లు మనము చేస్తే మన జీవితములో అద్భుతాలు జరుగుతాయి. అందుకే బైబిల్ మిషన్ వారి యొక్క మూల వాక్యమే, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు చెప్పిన ఒక ఘనమైన మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క అభిలాష మానవునితో నివాసము చేయాలి. అసలు దేవుని యొక్క నివాసం ఏమిటి? దేవుడు ఎక్కడ ఉండేవాడు, ఎక్కడ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు? బైబిలులో మనము చూచినట్లయితే దైవ నివాసములు అనేకములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ దినము దైవ నివాసములైన 7 నివాసములు మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. 84వ కీర్తన 1వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అంటే దేవుని నివాసము ఒకటి కాదు, చాలా క్లియర్గా రాస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసము అంటలేదండి, నీ నివాసములు అంటున్నాడు. దేవదేవుని యొక్క నివాసములన్నీ కూడా ఎంతో రమ్యమైనవి. ఆ రమ్యమైన నివాసములు మనము తెలుసుకొని ఉండుట మన జీవితములకు ఆశీర్వాదకరమై ఉన్నాయి. మనము చూచినట్లయితే అసలు దేవుని యొక్క నివాస స్థలం ఏమిటి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా అందరి మదిలో మెదిలే దైవ నివాసము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో యోహాను యొక్క దర్శనము, అంతటా నేను చూడగా సింహాసనమందు ఆసీనుడైన దేవుడు, ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు, దాని ఎదుట ప్రజ్వరిల్లుచున్న దేవుని యొక్క 7 ఆత్మలు. అంత మాత్రమే కాదు, ఇది వృత్తాంతము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయములో కూడా సింహాసనమందు ఆసీనుడైన దేవుడు కనబడతాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో మనము చూచినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. దేవుని యొక్క నివాసం ఏమిటి అంటే, ఆ పరమ ఆకాశములో అత్యున్నతమైన సింహాసనమే దైవ నివాసము అని మనందరం చెప్తాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది సత్యమే. కానీ దేవుడు ఆకాశాన్ని, ఈ సృష్టిని దేనిని చేయక మునుపు దైవ నివాసము ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఈ దినము 7 నివాసములు మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మనము చూస్తే, సృష్టికి పూర్వము దేవుని యొక్క నివాసము. అనాది కంటే ముందు దేవుడు ఎక్కడ ఉండేవాడు అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో రాయించిన మాట, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రమే వసించుచు మనుష్యులలో ఎవడును
ఆయనను చూడలేడు, ఎవడును ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియున్నవాడు. సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో ఒక్కండే వసిస్తూ ఉన్నాడు. మనుష్యులెవడు ఆయనను చూడలేడు, చూడనేరడు. ఆ మహిమతో, అమరత్వము, నిత్యత్వము కలిగిన వాడిగా దేవాది దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. దీన్నే దైవజనుడు రాస్తూ అంటాడు, ఒక్కండే దేవుండు, ఒక్కండే దేవుండు, ఒంటరిగా నీయుండే అనాదిని. ఒక్కడే దేవుడండి, ఒంటరిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటి నివాసము సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఏకత్వములో నివసించిన నివాసము. దేవుని యొక్క రెండవ నివాసము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తే, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క రెండవ నివాసము కాలుచున్న రాళ్ల మధ్య. ఇది దైవ సింహాసనము. మొదటి నివాసము సమీపింపరాని తేజస్సులో అమరత్వముతో, రెండవ నివాసము మనము చూస్తే కాలుచున్న రాళ్ల మధ్యగా మనం చూస్తున్నాం. మూడవ నివాసమే ఆకాశములో అత్యున్నతమైన సింహాసనము మీద నివాసము. దీన్ని మనము ప్రకటన గ్రంథములోను యెషయా గ్రంథములోను చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నాలుగవ నివాసము ఇప్పుడే మనం చదివామండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నా కొరకు ఒక మందిరమును, ప్రత్యక్షపు గుడారమును నిర్మించవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క నివాసములు కేవలము ఈ నాలుగేనా? ఒకటి, సమీపింపరాని తేజస్సులో సింహాసనముపై. రెండవది, కాలుచున్న రాళ్ల మధ్య సింహాసనముపై. మూడవది, అత్యున్నతమైన సింహాసనముపై పరమాకాశములో. నాలుగవది, ప్రత్యక్షపు గుడారములో. మనం చూస్తే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, దైవ నివాసములో మరి ఒక భాగమే నిష్కలంక కాలములో దేవుడు అవ్వ ఆదాముతో ఏదెనులో నివాసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత ప్రవక్తల కాలములో ఆయన ప్రత్యక్షమగుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే కాలం దగ్గరికి వచ్చేటప్పటికి మోషేతో అంటున్నాడు, నాకు మీరు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించండి, నేను వారితో ఉండునట్లు. అసలు దేవుడు ఎందుకు మనతో ఉండాలి? దేవుడు మనతో ఉంటే మనకు ప్రయోజనం ఏమిటి? అసలు దేవుడు ఎందుకు మనతో ఉండాలనుకుంటున్నాడు? నేను వారితో నివసించున్నట్లు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క అంతరంగాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో కనబడుతుందండి. దేవుడు మనతో నివాసము చేస్తే అంట, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు,
దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూచినట్లయితే దేవుడు మనతో కూడా నివసిస్తే మన జీవితంలో ఉండే గొప్ప ప్రయోజనాలు ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలీలతో దేవుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్పాడంటే, ఒకటి దైవ ఉద్దేశము, దేవుడు వారితో కాపురము అనగా నిత్యము ఉండాలని కోరుకున్నాడు. రెండవదిగా ఇశ్రాయేలీలు దైవ ప్రజగా ఉండాలని కోరుకున్నాడు. మూడవదిగా దేవుడే వారికి దేవుడయ్యుండి వారికి తోడుగా ఉండాలని కోరుకున్నాడు. నాలుగవదిగా ఇప్పుడు వరకు కన్నీటితో ఉన్న ఇశ్రాయేలీల యొక్క కన్నీరును తుడవాలని ప్రభు కోరుకున్నాడు. మరణము అన్నదాన్ని కొట్టివేయాలని ప్రభు యొక్క ఆశ. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఉండకుండా వారికి పోషకుడుగా ఉండి నడిపించాలి అనే పరలోకపు జీవాహారాన్ని ఇస్తూ దైవ సంకల్పమును వారి ఎదుట విడచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క 4వ నివాసమే ప్రత్యక్షపు గుడారము. ఎందుకు దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కోరుకున్నాడు? ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దైవ ఉపకరణాలన్నింటినీ మనము చూచినట్లయితే అన్ని కూడా మోత కర్రల చేత మోసుకొని పోయేవి. దానికి కారణమును మనము చూచినట్లయితే, ఇశ్రాయేలీలు అరణ్యమ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఒక మందిరాన్ని, స్థిరమైన కట్టడాన్ని నిర్మించుట వీలు పడదు. వారి యొక్క చివరి మజిలి ఆ యొక్క కానానుకు చేరుట. వారు కానాను చేరే వరకు వారితో కూడా దేవుడు ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టి మందిరము కడితే అరణ్య యాత్ర ఆగిపోతుంది కనుక దేవుడు ఈ ఉపకరణములన్నింటినీ మోతకర్రలతో మోసుకుని వెళ్ళే విధముగా తయారు చేయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క 5వ నివాసము సొలొమోను కట్టించిన దేవాలయము. దేవుని యొక్క 5వ నివాసము దేవాలయము. 6వ నివాసమును మనము చూచినట్లయితే, మనం చూస్తే దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో మనము చూచినట్లయితే దేవుడు చెప్పుచున్న ఒక చక్కని మాట కనబడుతుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు చెప్పాడు, దేవుని నివాసము, దేవుని ఆరాధన, దైవారాధన ఆత్మతో సత్యముతో జరిగేది. ఈ యొక్క సమరయ స్త్రీ అంటుంది 20వ వచనంలో చూస్తే, అయ్యా ఆరాధన మేము చేసేవారము, మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదనియు మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఏమంటుంది? అయ్యా మా దగ్గర కూడా ఒక ఆరాధన స్థలం ఉంది, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది అని మీ యొక్క యూదులైన వారు చెప్పుచున్నారు. సమరయులమైన మేము షామ్రోనులో ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే దేవుని యొక్క 6వ నివాస స్థలము సంఘము. అందుకే ప్రభు అంటున్నాడు,
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అపోస్తల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుని యొక్క నివాస స్థలమే సంఘము. ఓ సంఘమా, నీవు దేవుని యొక్క నివాస స్థలం. అందుకే సంఘము అనగా అర్థము క్రీస్తుకు శరీరము. సంఘమునకు క్రీస్తు శిరస్సయ్యున్నాడు. దేవుని నివాసమే సంఘము. ఇది 6వ నివాసము. దేవుని యొక్క 7వ నివాసాన్ని మనము చూచినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే దేవుని యొక్క 7వ నివాసము కనబడుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడే. దేవుని యొక్క 7వ నివాసము నీ హృదయ అంతరంగం. హృదయాదేవళ మాందు ముదమునా నిన్ను నిల్పి భక్తి పుష్పములాచి భజించి పూజించి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క 7 నివాసములు మనం చూచాం. దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. పరిశుద్ధ స్థలము నిర్మించాలి అంటే నిర్మాణమునకు కావలసిన అర్పణ సంఘము తీసుకొని రావాలి. ఇశ్రాయేలీయులు తెచ్చిన ఈ యొక్క అర్పణ, ప్రతిష్టార్పణ ఒక్కసారి మనము చూచి ముందుకు వెళదాం. ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణను మనము చూచినట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము ప్రారంభము నుండి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి ఇచ్చే అర్పణ నీ మనపూర్వకముగా ఇచ్చేదై ఉండాలి. నీ అర్పణ ఎలాంటిది? దైవజనుడు రాస్తూ అంటాడు, నీకు ఏమీ యువాగలను లోకాశ్రాష్ట్ర ప్రియుడా జనక. అయ్యా, నీకు ఏమి ఇవ్వగలము రాజా? లోకములోనే శ్రేష్ఠుడవు, ప్రియుడవు, జనకుడివి, మా తండ్రివి. దేవునికిచ్చే కానుక మనపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ఎందుకు ఇయ్యాలో తెలుసా? 1, ఆయన సర్వశ్రేష్ఠుడు, బహుగనుడు. 2, ఆయన నీకు ప్రియుడు. 3, ఆయన నీకు జనకుడు, నీ తండ్రి. తండ్రికి ఇచ్చే కానుకైనా, ప్రియుడికి ఇచ్చే కానుకైనా, ఒక ఘనుడైన వ్యక్తికి నీవిచ్చే కానుకైనా ఘనముగానే ఉంటాయి. దేవునికి నీవిచ్చే నీ కానుక కూడా ఘనముగానే ఉండాలి. దీన్నే ప్రభు ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు తెలియచేస్తున్నాడు. వారు కానుకగా ఏమేమి అర్పించాలి అంటే 3వ వచనంలో, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేమనగా 1 బంగారము. బంగారము మనం చూస్తే ఇది దైవత్వమునకు సూచనగా కనబడుతుంది.
ఒకటి బంగారము తీసుకోవాలి. లోహములన్నింటిలో శ్రేష్టమైనది బంగారము, విలువ కలిగినది బంగారము. దేవునికి నీవిచ్చేది విలువైనదై ఉండాలి, శ్రేష్టమైనదై ఉండాలి. ఒకటి బంగారము, బంగారము దైవత్వమునకు సూచన. 2 వెండి, వెండి అనగా విమోచనకు సూచన. 3వది మనము చూచినట్లయితే ఇత్తడి, ఇత్తడి అనగా తీర్పునకు సూచనగా కనబడుతుంది. 4వదిగా మనం చూస్తే నీల ధూమ్రము, నీలము అనగా ఆకాశపు రంగు, ఇది పరిశుద్ధతకు సూచన. మనం చూస్తే పెండ్లి కుమారుడైన ప్రభు ఎలా ఉంటాడు అంటే, పరమగీతములో రాయబడిన ఒక చక్కని మాట కూడా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరమగీతము 5వ అధ్యాయము 14వ వచనములో, అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి, అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాయము, కాయము అంటే అర్థము శరీరము. దేవుని యొక్క శరీరం అంట నీలముగా, రత్నవర్ణముగా, దంతపు తెలుపు అంటే బ్లూగా, ఎర్రగా, తెల్లగా 3 రంగులు మిళితమే కనబడుతుందంటండి. ప్రభునందు ప్రియమైన వారులారా, దీని అర్థము ప్రభు బ్లూగా ఉంటాడని కాదు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, పరమాకాశము కంటే ఉన్నతుడు, ఆకాశము నుండి దిగి వచ్చేవాడు. ఆకాశపు యొక్క వర్ణము ఈ యొక్క నీలము కనుక, నీలము అనగా పరిశుద్ధత. అంత మాత్రమే కాదు, మనము చూచినట్లయితే ధూమ్రవర్ణము, ఇది రాజరికమునకు సూచనగా కనబడుతుంది. రక్తవర్ణము, ఇది క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం చూస్తే సన్నపు నార, ఇది నీతి ప్రవర్తనకు సాదృశ్యముగా కనబడుతుంది. సన్నపు నార. తరువాత మనం చూచినట్లయితే మేక వెంట్రుకలు, ఇవి బలికి సూచనగా మనకు కనబడుతున్నాయి. తుమ్మకర్ర, ఎన్నిక లేని స్థితికి కారణముగా ఈ తుమ్మకర్ర కనబడుతుంది. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము. మనం చూస్తే తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతుంది. పరిమళ ధూప ద్రవ్యములను, సుగంధ సంభారములను, ఈ పరిమళ ధూప ద్రవ్యాలు, సుగంధ సంభారాలు మనం చూచినట్లయితే సువాసనకరమైనటువంటి వాక్య జీవితానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. లేత పచ్చలు, ఇవి దైవ ప్రేమకు సాదృశ్యముగా కనబడుతున్నాయి. వీటన్నింటినీ ఒక్కొక్క మాటలో ఎందుకు చెప్పాను అంటే, ముందు భాగాలలో, ముందు అధ్యాయాలలో వీటన్నింటిని గురించి మనము బహు విస్తారముగా వివరించుకునే వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నివసించాలి, మీరు నాకు ఒక మందిరమును నిర్మించాలి, మందిరమునకు మీరు అర్పణలను అర్పించాలి. అర్పించవలసిన అర్పణల యొక్క జాబితాను ఇప్పుడు మనమందరము చూచిన వారమై ఉన్నాం. మనం చూస్తే దేవుడు 10వ వచనము నుండి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో ప్రప్రథమమైనటువంటి స్థితిని తెలియచేస్తున్నాడు. వారు తుమ్మకర్రతో నాకొక మందసమును చేయవలెను. మొట్టమొదట దేవుడు మోషేకు కనపరిచినటువంటి ప్రత్యక్షపు గుడారములోని అతి శ్రేష్టమైనటువంటి స్థితి కలిగినది ఏమిటి అంటే మందసము. తుమ్మకర్రతో వారు నాకు మందసమును చెయ్యాలి అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మందసమును గురించి కూడా చాలా క్లుప్తముగా చెబుతాను. ఎందుకంటే ముందు అధ్యాయాల్లో ఈ మందసము యొక్క వివరణ, దాని నిర్మాణం మనకు కనబడుతుంది. కాబట్టి మందసము దేనికి సాదృశ్యము, ఇదే ఒక అంశాన్ని చెప్తాను. మనం చూస్తే మందసము అన్నది ఇశ్రాయేలీల యొక్క మతనిష్టకు, రెండవది దేవుని ఎడల వారు కలిగిన భయభక్తులకు, వారి మధ్య దేవుని నివాసమైన సన్నిధికి ఇది ఒక గుర్తు. దైవ సాన్నిధ్యమునకు మందసము ఒక సూచనగా కనబడుతుంది. మనము చూచినట్లయితే మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడే ప్రప్రథమమైనటువంటి దైవ ఉపకరణముగా, దైవ వస్తువుగా మనం చూస్తున్నాం. అసలు మందసము ఎందుకు దేవుడు ప్రప్రథమముగా మోషేతో ఈ మందసమును గురించి తెలియచేశాడు అంటే, కొన్ని స్థితుల్లో నేను మీకు తెలియచేస్తానండి. మొట్టమొదటిగా చూస్తే మందసము అన్నది దేవుడే తన ప్రజలకు క్షేమాభివృద్ధిని కలుగచేస్తూ తన సాక్షార్థము వారిని ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి సూచనే ఈ మందసం. క్షేమాభివృద్ధికి తన సాక్షార్థము దేవుడు ఉంచిన ఒక నిబంధన ఈ మందసం. అందుకే ఈ మందసాన్ని ఏమంటారంటే నిబంధన మందసం. ఇది ఒక సూచన, ఇది ఒక గుర్తు, ఇది ఒక సాక్షాత్కరమైనది. రెండవదిగా మనం చూస్తే ఈ మందసము ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణములు అన్నింటిలో కూడా అతి పరిశుద్ధమైనది ఈ మందసము. మూడవదిగా మందసములో మనము చూచినట్లయితే ఈ మందసము దేవుని మందిరములో ప్రప్రథమమైన ఉపకరణము. ప్రప్రథమమైన ఉపకరణం అంది ఎందుకన్నాను అంటే, ఈ మందసము అన్నది లైక్ ఏ హార్ట్. ఈ ప్రత్యక్షపు గుడారమునకు ఒక గుండెకాయ లాంటిదే ఈ మందసం. ప్రభునందు ప్రియమైన వారలారా, అంత మాత్రమే కాదు, మందసము దేవుని నామమునకు, నిబంధనకు గుర్తు. దేవునిగా వారు ఎవరిని చూచారో తెలుసా? మందసాన్నే చూచారు. ఫిలిస్తీన్లు కూడా దేవునిగా ఎవరిని చూచారంటే ఈ మందసాన్నే చూచారు. ఇంకా అనేక స్థితులు ముందు చెప్పుకుందాం. మనం చూస్తే ఈ మందసములో శాసనములు, దేవుడు రాసియించిన పలకలు మనకు కనబడుతున్నాయి. ప్రభు చెప్తున్నాడు, మీ మందసములో ఉంచవలసినవి ఏమిటంటే, నేను నీకు రాసి ఇచ్చిన శాసనముల పలకలను ఈ మందసములో నీవు ఉంచాలి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కేవలము ఈ మందసములో శాసనం పలకలు మాత్రమే కనబడుతున్నాయా అంటే, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇంకా అనేకమైన స్థితులు ఈ మందసములో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే మందసములో ఏమేమి కనబడుతున్నాయి అని మనము చూచినట్లయితే, మందసములో కనబడేటువంటి స్థితులు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మందసములో ఏమి కనబడుతున్నాయా అంటే, మందసములో శాసనముల పలక కనబడుతుంది, మన్నా పాత్ర కనబడుతుంది, చిగురించినటువంటి అహరోను కర్ర కనబడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనం చూచినట్లయితే ఈ మందసము కరుణాపీఠమును మోసేదిగా కనబడుతుంది. కరుణాపీఠము, ఈ కరుణాపీఠమే దైవ నివాస స్థలము. దేవుడు ఈ కరుణాపీఠములో నుండే ఇశ్రాయేలీలతో ముచ్చటించేవాడు.
ఈ కరుణాపీఠము మీదే రెక్కలు విప్పిన కెరూబులు ఉండేవి. ఈ కెరూబుల మధ్యలో నుండి దైవ స్వరము ఈ కరుణాపీఠములో నుండి వినబడుతూ ఉండేది. ఈ మందసము కరుణాపీఠమును మోయుచున్నదిగా మనం చూస్తున్నాం. అనగా ఇది పరిశుద్ధ సన్నిధిని మోయుచున్నదిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇటువంటి శ్రేష్టమైన మందసాన్ని ఎలా తయారు చేయాలి అంటే, ప్రభువు చెప్పిన మాట మనం చూసినట్లయితే 11వ వచనం, దానిని మేలిమి బంగారు రేకును పొదిగింపవలను, లోపలను వెలుపలను దానిని పొదిగింపవలను, దాని మీద బంగారు జవను చుట్టి కట్టవలను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు 4 కాళ్లకు వాటిని చేయవలను. తుమ్మ కర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కను ఈ ప్రక్కల మీదను ఉంగరములతో ఆ మోతకర్రలను దూర్చవలెను. మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే ఈ మందసము దేనితో చేయబడాలి అంటే 2 ఉపకరణాలను ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. 1 బంగారము, 2 తుమ్మకర్ర. ఈ 2 స్థితులు ఎందుకంటే ప్రత్యక్షపు గుడారములో మనకు కనబడే అనేక ఉపకరణాలు ఈ బంగారముతో ఈ తుమ్మకర్రతోనే మనకు కనబడుతున్నాయి. ఏంటి ఈ తుమ్మకర్ర అంత ప్రత్యేకమైనదా పరిశుద్ధ గ్రంథములో అన్నది మనము చూచినట్లయితే, ఈ తుమ్మకర్ర యొక్క స్థితిని నేను మీ ముందు ఉంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ తుమ్మకర్ర ఎండిన బీడువారిన ఎడారి నేలలలో మొలిచే చెట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ తుమ్మకర్ర యొక్క వర్ణము, రంగు నల్ల రంగుగా మనకు కనబడుతుంది. ఈ తుమ్మకర్ర కరుకైనదిగా కనబడుతుంది. ఈ తుమ్మకర్రలో లేని స్థితి మృదుత్వము. ఈ తుమ్మకర్ర ఎంత పెద్ద మానైనా దానిలో మృదుత్వము ఉండదు. ఈ తుమ్మకర్రలో మనం చూస్తే ఇది పనికి రానిది, ఇది అపవిత్రతకు గుర్తుగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఈ తుమ్మకర్ర మానవ నైజమునకు, మానవ స్థితికి సాదృశ్యము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్క మాటను పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీకు చూపించాలని కోరుకుంటున్నాను. మనం చూస్తే తుమ్మకర్ర ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం, నల్లగా ఉంటుంది. మానవ స్థితి కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంది అంటే, విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనములో, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, దేవుడు మానవుని చేసినప్పుడు వానిని హిమము కంటే శుద్ధమైన వానిగా, పాల కంటే తెల్లని వానిగా, వాని శరీరము కాంతి పగడముల వంటి ఎర్రనిదిగా వారి దేహకాంతిని చేశాడు. అట్టి వారి ఆకారము దేవుడు చూచినప్పుడు ఎలా ఉందో తెలుసా? బొగ్గు కంటే నలుపాయను. ప్రభునందు ప్రియమైన వారలారా, వారి యొక్క ఆకారము బొగ్గు కంటే నల్లగైందంట. 8వ వచనములో, విలాపవాక్యములో 4వ అధ్యాయం 8వ వచనములో, వారిని వీధిలో చూచిన వారు వారిని గుర్తుపట్టచాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటి దాయను. మానవ స్వరూప స్థితి ఎండిపోయి కర్ర వంటి దానిగా దేవుని యొక్క సన్నిధానములో కనబడుతుంది. ఈ ఎండిన కర్ర, నల్లదైన కర్ర, బొగ్గు కంటే నల్లదైన కర్రని దేవుడు కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా,
ఎందుకు దేవుడు తుమ్మకర్రను కోరుకున్నాడో తెలుసా? ఈ తుమ్మకర్ర శపించబడిన కర్ర. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనములో మనము చూచినట్లయితే దేవుడు ఆదాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తినువు, అది నీకు ముండ్ల తుప్పలను గత్స పొదలను నీకు మొలిపించును. ముండ్ల తుప్పలు కలిగినదే ఈ యొక్క తుమ్మకర్రగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే తుమ్మకర్రలోని స్థితులు మరి ఒకసారి మనం చూచి ముందుకు వెళదాం. 1, ఇది అరణ్యములలో పెరిగే చెట్టు, ఎడారి నేలలో పెరిగే చెట్టు అని చెప్పుకున్నాం. 2వదిగా మనం చూస్తే ఈ యొక్క తుమ్మకర్ర హానిని కలిగించేది, ముండ్ల చేత, ఇప్పుడే మనం చూసి అది ముండ్ల పొదలను, ముండ్లతో నిండి ఉన్న చెట్టు. అంత మాత్రమే కాదు, 3వదిగా చూస్తే ఈ తుమ్మకర్ర యొక్క వర్ణము, రంగు నలుపు. ఇది పాపమునకు సూచనగా కనబడుతుంది. మనం చూస్తే ఈ తుమ్మకర్రకి, ఈ తుమ్మ చెట్టుకు కాయలు కూడా కాస్తాయండి, కానీ ఆ కాయలు తినదగినవి కాదు, అవి చేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ తుమ్మకర్ర బహు కఠినమైనది. ఇందాకే చెప్పుకున్నాం, ఇది దేని కొరకు పనికిరాదు. నిజానికి దీనిని వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఈ పనికిరాని దానిని దేవుడు ప్రత్యక్షపు గుడారములో ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ తుమ్మకర్ర భాషను మనం చూచినట్లయితే, ఈ తుమ్మకర్ర కంట భాష కూడా ఉందండి. ఈ ముండ్ల చెట్టుకు భాష కూడా ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో మనము చూచినట్లయితే 8వ వచనములో, చెట్లన్నీ కలిసి మా మీద రాజుగా ఉండు అని అడగడానికి మొట్టమొదట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఒలీవ చెట్టు అందంట, మనుషులను దేవుని ఏ నా తైలము చేతనైతే అభిషేకింతురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా? నాకు అభిషేకమే కావాలి, అధికారము వద్దు అంది ఈ యొక్క ఒలీవ చెట్టు. తరువాత మనం చూచినట్లయితే ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. అంజూరపు చెట్టును అంటుంది, నేను మానవునికి మంచి ఫలాలను ఇస్తాను. దేవుడు కూడా అంటాడు, నాకిష్టమైన మంచి ఫలము, అంజూర ఫలము ఒక్కటైనను లేకపోయాను. ఆనా ఫలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదరా. తర్వాత ఈ చెట్లన్నీ అంట ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. మనుష్యులను, రాజులను, దేవునిని ఆనందింపచేసే నా యొక్క మధుర రసమును ఇయ్యకమాని చెట్ల మీద రాజుగా ఉండి ఊగుటకు నేను వస్తానా అందంట ఈ చెట్టు. ఈ చెట్లన్నీ పనిని కోరుకున్నాయి, పదవిని కాదు. కానీ అప్పుడు ఈ చెట్లన్నీ అంట 9వ అధ్యాయం 14వ వచనం న్యాయాధిపతుల్లో, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనిన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. చూసారా ఎంత పెద్ద జోకు? ముళ్ళ చెట్టు పెద్ద వృక్షమేం కాదు, డాంబికమైన స్థితి. ఇది మానవుని యొక్క అంతరంగము. ముళ్ళ చెట్టు అంటుంది, రండి నా నీడను ఆశ్రయించండి. ఎంత ఉంటుందండి తుమ్మ చెట్టు? తుమ్మ చెట్టు యొక్క కొమ్మలు ఎంత ఉంటాయండి? నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను.
రెండవ మాట అంటుంది, మీరు కానీ నన్ను రాజుగా చేయకపోతే, మీకు తెలుసా, నాలో నుండి అగ్ని బయలుదేరి లెబనోను చెట్లను, దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. ఈ యొక్క దేవదారు చెట్లు, ఈ యొక్క లెబనోను చెట్లు ఎక్కడ పెరుగుతాయంటే, అతి ఎత్తైన పర్వతాలే లెబనోను పర్వతాలు. ఈ లెబనోను పర్వతముల మీద పెరిగే అత్యున్నతమైన పొడవైన చెట్టు, ఇంచుమించు ఒక్కొక్క వృక్షము యొక్క ఎత్తు 50 నుంచి 70 అడుగులు. దేవదారు వృక్షము ఈ ముళ్ళ చెట్టును తిప్పి కొడితే 6 అడుగులు 7 అడుగులు మించి ఉండదు. ఈ చెట్టు అంటుంది, మీరు నన్ను రాజుగా చేయకపోతే నేను దేవదారు వృక్షాలను, ఆ యొక్క లెబనోను వృక్షాలను కాల్చివేస్తా అంటుంది. ఇదే మనం చూస్తే డాంబికమైన స్థితి. ఇటువంటి స్థితిని దేవుడు కోరుకున్నాడు. కోరుకొనిన దేవుడు మానవ నైజమును కనబడనివ్వలేదు. ఇందాకే మనం చెప్పుకున్నాం, బంగారము అనగా దైవత్వమునకు సూచన. దానిని బంగారముతో మానవ స్థితిని మూసివేయాలి, కప్పివేయాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, బంగారము దేనికి సూచనగా కనబడుతున్నదో మనం చూస్తే, 1 బంగారము పరిశుద్ధతకు సూచన, పరిశుద్ధత గుర్తు. 2 బంగారము భూమి మీద ఉన్నటువంటి లోహములన్నింటిలో అత్యంత శ్రేష్టమైనది. 3 బంగారము ప్రకాశత కలిగినది. 4 బంగారము భద్రపరుచుకునేది. 5 బంగారము రాజుల యొక్క అలంకారముగా రాజనగరులలో ఉండేది. ఇది అలంకారమైనది. 6వదిగా మనం చూస్తే బంగారము గౌరవప్రదమైనది. 7వదిగా మనం చూసినట్లయితే ఇది దైవ మానవ ఐక్యతకు సూచనగా కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే మేలిమి బంగారముతో ఈ యొక్క తుమ్మకర్రను తాపడం చేయాలి. ఇదే మనం చూచినట్లయితే మందసము యొక్క నిర్మాణముగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా మనము ప్రత్యక్షపు గుడారము, నేను మీ మధ్య నివసించున్నట్లు నివాసము నిర్మించమన్న దేవుని యొక్క శాసనాన్ని చూచాం. 2వదిగా దేవుని కొరకు తేవలసిన అర్పణలను చూచాం. 3వదిగా మందసాన్ని చూచాం. 4వదిగా ప్రభు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? మనం చూచినట్లయితే 23వ వచనము నుండి, మీరు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. ఏమిటి ఈ బల్ల అంటే మనకు కనబడుతుంది, ఇది సముఖపు రొట్టెల బల్లగా కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మాట పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీతో చూపించాలని కోరుకుంటున్నాను. లేవియాకాండము 24వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూచినట్లయితే, లేవియాకాండం 24వ అధ్యాయం 6వ వచనం, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతరులుగా వాటిని ఉంచవలెను.
ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దానిని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిలో చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయవలసినది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క 12 భక్షాలు ఎందుకు అంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు సాదృశ్యము. ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల ఇది పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఒక బల్ల. దీని మీద 12 రొట్టెలు, 2 దొంతరలు, 6 రొట్టెలు 6 రొట్టెలుగా 2 దొంతరలుగా దీనిని పేర్చాలి. ఈ భక్షాలను ఎలా చేయాలంటే ఒక్కొక్క భక్షమును సేరు సేరు పిండి ఉండవలెను. దీని మీద మనం చూచినట్లయితే జ్ఞాపకార్థమైన హోమము ఉండాలి. దీనిని పరిశుద్ధ దినము రోజు అహరోను అతని కుమారులు వారికి ఆహారముగా తీసుకోవాలి. ప్రతి పరిశుద్ధ దినము నాడు దానిని తినాలి. మరలా క్రొత్తవి వారు అక్కడ పెట్టాలి అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం చూస్తే ప్రభు చెప్పినది మరి ఒక స్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. మనం చూచినట్లయితే సముఖపు రొట్టెల బల్ల. చివరిగా మనం చూచినట్లయితే దేవుడు తెలియచేస్తూ ఉన్న మాట 31వ వచనము నుండి చివరి వరకు 40వ వచనం వరకు మనం చూచినట్లయితే ఈ సముఖపు రొట్టెల బల్లతో పాటు పరిశుద్ధ స్థలములో నీ ఉంచవలసిన మరి ఒక ఉపకరణము, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షి పనిగా ఆ దీపవృక్షమును చేయవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే దీప వృక్షము ఒకే ఒక మాటను నేను మీకు చూపించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ దీపవృక్షము దేనికి సాదృశ్యము అని మనం చూసినట్లయితే నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనములో మనకు కనబడుతుంది. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను. ఇది నిత్యపు వెలుగు. ఈ దీపవృక్షమే దైవ మహిమకు సాదృశ్యము. ఇది నిత్య వెలుగు, నిత్యము వెలుగుతూనే ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే ఈ దీపవృక్షములో 7 ప్రకాండాలు కనబడుతున్నాయి. ఈ దీపవృక్షము దేవుని యొక్క 7 ఆత్మలుగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సింహాసనమందు 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి భూలోకమంతటి మీదకి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు అనే మాటను చూస్తున్నాం. ఈ 7 ప్రదీపములే 7 ఆత్మలు. 7 ఆత్మలంటే పరిశుద్ధాత్మ కాకుండా ఇంకా ఆత్మలున్నాయా అంటే అది కాదండి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి 7 స్వారూప్య స్థితులే ఈ యొక్క 7 దీపములుగా మనం చూస్తున్నాం. మరి మీరు ఈ యొక్క సింహాసనమందు ప్రజ్వరిల్లుచున్న 7 దీపముల గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో సింహాసనమందు ప్రజ్వరిల్లుచున్న 7 ఆత్మలనే ప్రసంగము ప్రత్యేకముగా కనబడుతోంది. మరి మీకు లింకులో కూడా ఈ ప్రసంగం వస్తుంది కాబట్టి దానిని మీరు ధ్యానించవచ్చు, సంపూర్ణంగా మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ దినము చాలా క్లుప్తముగా, ఎందుకంటే మనము ఈ యొక్క దీపవృక్షమును గురించి
ఈ బలిపీఠమును గురించి, ఆ రీతిగానే ఈ సముఖపు రొట్టెల బల్లను గురించి, ఆ రీతిగానే మనం చూచినట్లయితే కరుణాపీఠమును గురించి, అవి చేయబడే విధానములో తెలుసుకునే వారమై ఉన్నాము. కాబట్టి చాలా క్లుప్తముగా నేను మీకు తెలియచేసిన వాడనై ఉన్నాను. మనం చూస్తే ప్రభు అంటున్నాడు, నీవు మందస్సములో దేన్ని పెట్టాలి అంటే దైవ రాత కలిగినటువంటి, ఒకే ఒక మాటను చూచి ముగింపు చేసుకుందాం. నిర్గమాకాండం 25:16 ఆ మందస్సములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మందస్సములో నీవేముంచాలయ్యా అంటే నేను నీకిచ్చు శాసనములను నీవు ఉంచాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే బైబిల్లో ప్రాముఖ్యముగా 7 రాతలు కనబడుతున్నాయి. ఇవి బైబిలులో ప్రాముఖ్యమైన రాతలు. ఈ రాతలలో 3 రాతలు దేవుని రాతలు. చివరిగా నేను ఈ 7 ప్రాముఖ్యమైన రాతలు చెప్పి ముగింపు చేయాలని కోరుకుంటున్నాను. మొదటి రాత మనం చూస్తే నిర్గమాకాండము 31 కనబడుతుంది. ఈ శాసనముల పైన ఉన్నటువంటి దేవుని చేవ్రాత. ఇది ప్రాముఖ్యమైన మొదటి రాత. రెండవ రాత గోడ పూత మీద ఉన్నటువంటి రాత దానియేలు గ్రంథం 5వ కనబడుతుంది. మెనే మెనే టెకేల్ ఓఫార్సిస్, ఇదిగో నేను నిన్ను త్రాసులో చూస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానములో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ భక్తి స్థితి ఎలా కనబడుతుంది? ఇది రెండవ రాత. మూడవ రాత యోహాను సువార్త 8వ ఆయన నేల మీద వంగి ఏమో రాయిచుండెను. మూడవ రాత మనం చూస్తే నేల మీద రాత. నాలుగవ రాత మనం చూస్తే మ్రాను మీద రాత. ఈ యొక్క యూదులైన వారు యోహాను సువార్త 19వ కనబడుతుంది. అయ్యా, ఆయన ఇశ్రాయేలీయులకు రాజు అని చెప్పుకుంటున్నాడు, యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అని రాయి అంటే, నేను రాసింది ఏదో రాశాను కానీ దాన్ని నేను తొడపను. యూదులకు రాజు. మ్రాను మీద రాతను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ మనం చూచినట్లయితే రాతి మీద కాదు, సిరాతో కాదు, మీ మనస్సుల మీద, మెత్తనైన మీ మనస్సుల మీద దేవుడు రాసిన రాత. ఇది హృదయము మీద దేవుని యొక్క రాత. ఇది 5వ రాత. 6వ రాతను మనం చూస్తే సంఖ్యాకాండము 17వ మనకు కనబడుతుంది. కర్ర మీద రాత. దేవుడు కోరుకున్నవాడు ఒక అహరోనేనా, మేము కూడా లేవీలమే అని ఎదురాడి యెహోవా ఎవరిని కోరుకొనునో వారి కర్ర చిగురించును అన్నప్పుడు వారి కర్రల మీద వారి పేరులను రాశారు. కర్ర మీద రాత. రాయబడిన కర్రలు మందసములో ఉంచగా అహరోను కర్ర చిగురించింది. 6వ రాత కర్ర మీద రాత. 7వ రాత మనం చూస్తే ప్రకటన గ్రంథములో ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ మనము చూచినట్లయితే ప్రభు అంటున్నాడు, ప్రభునందు ప్రియమైన వారలారా, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 7వ రాత జీవగ్రంథములో రాత. నీ యొక్క నామము ఈ జీవగ్రంథములో ఉందా? దేవుని చే రాత ఈ యొక్క మందసములో కనబడుతుంది. దేవుని చే రాత నీ హృదయం అనే పలక మీద నీవు రాసుకుంటే దేవుని యొక్క మహిమ చేత నింపబడగలిగిన వాడవై ఉంటావు.
దేవుడు నేను వారితో ఉండునట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మన హృదయ అంతరంగమే దేవుని పరిశుద్ధ స్థలము కనుక ఆయనను మన అంతరంగములో ఉంచుకొని దేవాది దేవుని స్తుతించగలిగిన ధన్యత తండ్రి మనందరికను దయచేయును గాక. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరమును మీకును మీ పనులకును మీ ప్రయత్నమును తోడేయుండి ఆశీర్వాద అద్భుతములతో నూరంతల మేలులతో కృపా సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపివేయును గాక. ఆమేన్. మరణాత.